హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని కిచెన్. ఈరోజైతే వంకాయ ఒరుగుబద్దలు కర్రీ చేయబోతున్నా. ఈ కర్రీ మా అమ్మ చేసేది, చాలా టేస్టీగా ఉండేది. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ చేయడం కోసం కడాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర అంతా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. వంకాయ కర్రీ చేసుకునేటప్పుడు ఒక ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది. వంకాయలో గ్రేవీ ఎక్కువ వస్తుంది కదా. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇది వంకాయ కర్రీయే కదా అనుకోకండి. వంకాయ ఒరుగుబద్దల కర్రీ మీరు ఎప్పుడైనా టేస్ట్ చేస్తే నాకు కామెంట్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. మీ ఇంట్లో కూడా ఒరుగుబద్దలు ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి. వంకాయలు కట్ చేసుకున్న తర్వాత వంకాయ ముక్కలు నల్లగా అయిపోతూ ఉంటాయి. అలా నల్లగా అవ్వకుండా ఉండాలంటే వంకాయలు కట్ చేసుకునేటప్పుడు ఆ వాటర్లో ఉప్పు వేసుకుని కట్ చేసుకుంటే వంకాయ ముక్కలు ఫ్రెష్గా ఉంటాయి, నల్లబడకుండా. ఇప్పుడు ఈ కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. చూడండి, వంకాయ ముక్కలు అయితే బాగా కుక్ అవ్వాయి. వంకాయలు కుక్ చేసుకునేటప్పుడు త్వరగా కుక్ అయిపోతాయి అన్నమాట, మనకి ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడైతే ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుని 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఈ కర్రీని అంతా మిక్స్ చేసుకుని 1 గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒరుగుబద్దలు వేసుకోవాలి. మనకి ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలన్నమాట. చూడండి, కొన్ని అయితే సరిపోతాయి. చాలా పులపగా ఉన్నాయన్నమాట ఈ ఒరుగుబద్దలు. చాలా పులప మామిడికాయలు. ఈ ఒరుగుబద్దల వీడియో కూడా నెక్స్ట్ టైం పెడతాను, చూడండి. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. మనం చింతపండు వేసుకోక్కర్లేకుండా కర్రీస్లో ఇలా కొన్ని ఒరుగుబద్దలు వేసుకొని కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒరుగుబద్దల్ని ఒక డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. మనం ఏ కర్రీ చేసుకున్నా ఈ ఒరుగుబద్దలు వేసుకుని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కర్రీస్. ఈ వంకాయ ముక్కలు కొద్దిగా కుక్ అయిన తర్వాత ఒరుగుబద్దలు వేసుకోవాలి. ఇప్పుడైతే ఒరుగుబద్దలు వేస్తున్నా. ఒరుగుబద్దలు వంకాయ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒరుగుబద్దలు ఎండు రొయ్యలు కర్రీ కూడా చాలా బాగుంటుంది. మనకు చింతపండు అవసరం లేకుండా ఇలా ఒరుగుబద్దలతో కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కర్రీస్. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒరుగుబద్దలు కూడా బాగా ఉడుకుతాయి అన్నమాట. వంకాయలతో పాటు ఒరుగుబద్దలు కూడా బాగా కుక్ అవుతాయి. ఇప్పుడు 1 స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి. ఈ కర్రీ అయితే పుల్లగా చాలా బాగుంటుంది. సేమ్ మామిడికాయ, పచ్చి మామిడికాయ వేసినట్టే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. వంకాయ ఒరుగుబద్దలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ పక్కన కూడా నేను రైస్ పెట్టేశాను. ఒరుగుబద్దలు వంకాయ కర్రీ కదా, చాలా బాగుంటుంది. రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా తినేయటమే లేటు. కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. మీ ఇంట్లో ఒరుగుబద్దలు ఉంటే మీరు కూడా ట్రై చేసి చూడండి. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.